హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈజ్ అనిత. ఆ సీతారాముడు నిలయాడిన ఈ నేల మీద పుట్టి, ఈ భరతఖండం మీద పుట్టిన భారతీయులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. అలాంటి ఈ నేల మీద పుట్టి, ఈ గాలి పీలుస్తూ, ఈ నీళ్ళు తాగుతూ, ఈ నేలలో పడిన ఆహార పదార్థాలను తింటూ జీవిస్తున్న కొంతమంది వ్యక్తులు ఈ భూమికే ద్రోహం చేయాలని ఆ సీతారామచంద్ర ప్రభువునే తోలనాడుతూ ప్రజల మధ్య అశాంతిని కలిగిస్తున్నారు. బచ్చలి కూర కూర కాదు, బచ్చల కూరి జోసఫ్ ఇప్పుడు ఒక జవాబు లేని ప్రశ్న అయ్యారు. బాగా తరుగుతున్నారు బచ్చల కూరని. ఓకే, అది చూసి మిగతా వాళ్ళు కూడా చిన్నగా డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నారు వీడియోస్ అన్నీ. వీళ్ళల్లో గంజాయి మొక్కని కర్ణాటక వాళ్ళు తరిమేస్తే తెలంగాణలో సెటిల్ అయిన ఓ మేధావి అని ఫీల్ అయ్యే ఓ నటుడు వీళ్ళకి కూడా నెక్స్ట్ తరగడం మొదలు పెడతారు. ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు. ఓహో, మేము మాట్లాడిన మాటలు ఎంత తీవ్రంగా ఉన్నాయా, ఎన్నాళ్ళు ఏదో ప్యాలెస్ నుంచి ఆ మెతుకులు ఏదో వస్తుంటే ఆహా ఓహో అనుకున్నాం, కానీ ఇది ఎంత తీవ్రత కలుస్తుందా అనేసి ఊహించలేకపోయారనమాట. మీరు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా హిందువులు సైలెంట్గా ఉంటున్నారు అంటే అది వాళ్ళ ఉదాసీనత కాదు, ఓర్పు కాదు, చేతగానితనం అంతకన్నా కూడా కాదు. కర్మ ఫలితాన్ని వీరు నమ్ముతారు కాబట్టి కర్మ ఫలితం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఆ ఫలితం ఈనాడు వచ్చింది, ఇప్పుడు అనుభవిస్తున్నారు. రాజ్యాంగము మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, అలాగే కొన్ని హక్కులు ఇచ్చింది, కొన్ని విధులు కూడా ఇచ్చింది. ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, అది మన ప్రాథమిక హక్కు. ఏ మతంలో అయినా చేరవచ్చు, అలాగే ఏ ప్రార్థనా మందిరానికైనా వెళ్ళవచ్చు. అలాగే పరమతాలను గౌరవించాలి, పరమత సహనం ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసింది రాజ్యాంగం. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనేసి మనం ఎలా మాట్లాడినా చెల్లుతుందంటే అది కుదరదు. 90% మెజారిటీ పీపుల్ ఉన్న హిందువుల్నే మైనారిటీస్గా ఉన్న 3-4% ఉన్న మీరే ఇంతగా తోలనాడితే మేము ఎంత సైలెంట్గా ఉంటే అది చేతకానితనము కానే కాదు. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇలా తోలనాడే మైనారిటీ పీపుల్ ఉన్నారో, తోలనాడే వాళ్ళు మాత్రమే ఎంత ఖండకావరము, ఎంత దిగజారుడుతనంతో ఆ వ్యాఖ్యలు మీరు చేశారంటే మీ వెనక ఏ శక్తులు ఉండి నడిపిస్తున్నాయో తెలుసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదు, ప్రభుత్వాధినేతలు కాదు, అలాగే పోలీసు యంత్రాంగం కాదు. కానీ ఎక్కడ ఎప్పుడు నొక్కాలో బాగా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పోలీసు యంత్రాంగానికి తెలుసు. ఓకే, కోర్టులు బెయిల్ ఇచ్చినంత మాత్రాన తప్పు చేయలేదని అర్థం కాదు. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు పెట్టే సెక్షన్స్ని బట్టి బెయిల్ ఇస్తారు. ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ పోతాయి కోర్టులు. ఎక్కడో చోట రిమాండ్కి పంపుతారు కదా, ఇప్పటికీ దొరికారు. మావోయిస్టులు అంటే ఒకప్పుడు అందరికీ గౌరవం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇల్లు వాకిలి పిల్లలను వదిలిపెట్టి అడవిలో ప్రజల కోసము ఏదో పోరాటం చేస్తుంటారు ఆయుధం పట్టుకొని. ప్రజా జీవితంలోకి రాకుండా వాళ్ళ అదొక మార్గం. దానివల్ల ప్రజల్లో అశాంతి మొదలవుతుంది, ప్రభుత్వాలకి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనము ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా చిన్నగా నిరోధించుకుంటూ వచ్చాయి. ఆయుధం ఉంటే ప్రభుత్వ యంత్రాంగం దగ్గర మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించారు, మావోయిస్టు పార్టీని కూడా నిషేధించారు. అలాంటి ఆ పార్టీల పట్ల, వ్యక్తుల పట్ల మీరు కొడుతూ ప్రజా జీవితంలో తిరుగుతుంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వం చూస్తూ వదిలేదన్నమాట. ఎప్పుడు దొరకబుచ్చుకోవాలో అప్పుడు దొరకబుచ్చుకుంటారు, ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు మీరు వాళ్ళ చేతికి దొరుకుతారు. ఇప్పుడు ఆ టైం వచ్చిందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ విభజించు పాలించడం అనేది వాళ్ళ నినాదం. అందుకనే 2 దేశాలుగా విభజించి అటు ముస్లింలు హిందూస్ని పడేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎంతటి తీవ్ర రక్తపాతం జరిగిందో అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ అలాంటి భావజాలాన్ని పెంపొందిస్తూ, ఎందుకంటే వాళ్ళు వదిలేళ్ళిన మేధావి నాలెడ్జ్ మొత్తం కొంతమంది చీడపురుగుల రూపంలో తిరుగుతున్నాయి కదా సమాజంలో. సో వీళ్ళ ద్వారా మళ్ళీ ఇలా వ్యాప్తి చెందుతుంది. ధర్మస్థలిలో ఒక అశాంతిని క్రియేట్ చేయడం కోసం ఎవడో ఇచ్చిన కంప్లైంట్కి వాడికి ఫోన్ చేసి నువ్వు బయటకు వస్తే హక్ చేసుకుంటాను, భలే మంచి పని చేస్తావు, శభాష్ అని బోధం తట్టిన ప్రకాష్ రాజు లాంటాడు ఇక్కడ హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని, హిందూ పండుగలని
కించపరుస్తూ మాట్లాడిన ఒక ప్రశ్నకి జేగొడుతూ మాట్లాడుతున్నారు. సో ఇంతకంత జిగదారుడుతనం ఇంకోటి లేదు. దమ్ముంటే ప్రజా జీవితంలోకి వచ్చి రాజకీయాలు నిలబడు, నీ పోరాటానికి. అంతేగాని నువ్వు నాస్తికుడు అనుకున్నప్పుడు దేవుణ్ణి ఎవరు నమ్మితే నీకేంటి? విమర్శించు. మిగతా మతాల దేవుళ్ళు కూడా దమ్ముంటే ఓన్లీ హిందూ మతం మీద ఎందుకు పడి ఏడుస్తారు? నేను సైలెంట్గా ఉంటున్నామనా? నేను సైలెంట్గా ఉండటం లేదు, మిమ్మల్ని చూసి నవ్వుకుంటాం. వీళ్ళకి కర్మ ఫలితం వస్తుంది. మేము ఎందుకు దేవుణ్ణి నమ్ముతాము? తప్పు చేయకుండా ఉండటం కోసం, మంచి మార్గంలో నడవడం కోసం దేవుణ్ణి నమ్ముతాం అదే సనాతన ధర్మం అంటే. ఓకే, మంచి మార్గంలో నడవటం, మంచి ఆచార వ్యవహారాలని ముందు తరాలకి అందించటం, ఇవన్నీ సనాతన ధర్మంలో సూచించిన అంశాలు. దీన్ని ఫాలో అవుతాము. సో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం ఉన్నప్పుడు మంచి మార్గంలో నడుస్తాం. కాబట్టి మా ఆచార వ్యవహారాల్ని మీరు వెకిలిగా వ్యంగ్యంగా మాట్లాడినా మేము సైలెంట్గా ఉండడానికి కారణము, మీరు తప్పు చేస్తున్నారు, కంపల్సరీ మీకు శిక్ష ఇస్తాడు దేవుడు అని. అది మా దేవుడు ఇస్తాడా, మీ దేవుడు ఇస్తాడు, ఇంకో దేవుడు కాదు. దేవుళ్ళు అందరూ ఒక్కటే. ఎవరికి ఇష్టమైన రూపంలో వాళ్ళని ఆరాధించుకుంటారు, అంతే. మేము దాన్ని బస్సులోనో వెహికల్లో వెళ్తూ ఉంటాము, ఒక గుడి కనిపిస్తుంది, దండం పెట్టుకుంటాము. ఇంకో చర్చి కనిపిస్తుంది, ఇలా అనుకుంటాము. ఇంకో మసీదు కనిపిస్తే ఇలా అనుకుంటాను నేను. ఎవరైనా దేవుడు అక్కడ ఇది ఉందని నెగిటివ్ థాట్ రాదు. ఏ దేవుడైనా శిక్షిస్తాడని భయం ఉంటుంది. సో అది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ యొక్క బలం. ఎందుకంటే అందరినీ సమభావనతో చూస్తారు వాళ్ళు. అంతేగాని ప్రసాదం పెడితే మేము తీసుకోము, ఏ దేవుడు చెప్పలా వేరే వ్యక్తులు ప్రసాదం పెడితే తీసుకోవద్దని. మీరు తీసుకోరు, అది మీ ఆచారం కావచ్చు, మీ ఇష్టం కావచ్చు, దాన్ని మేమేం తప్పు పట్టాం కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. దాన్ని వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కదా. కొంతమంది చేసేలా వికృత చేష్టల వలన ఆయా మత అని ఆచరించే వాళ్ళందరికీ కూడా వాళ్ళని వ్యతిరేకించాల్సిన పరిస్థితి దాపురించిందనమాట. సో హిందూ దేవుళ్ళని అంత భయంకరంగా కించపరుస్తూ హిందువులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్న ఆడు అనొచ్చు, ఆడి నోటికి ఇప్పుడు ఎలా తాళం పడేస్తారో ఇంట్రాగేషన్లో తెలుస్తుంది. ఇంకా ఆ మొబైల్లో ఉన్న లింక్స్ ద్వారా ఎవరెవరు దీన్ని వెనక ఉన్నారు, ఏమేమి కుట్ర చేయబోతున్నారు అనేది కూడా బట్టబయలు కాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి కొంతమంది బుధాలు తడుముకుంటున్నారు. ఇప్పుడు అయ్యో మనం కూడా ఇరుక్కుపోయామే అనేసి బీరాలు వలుగుతున్నారు. ఇప్పుడు మా తప్పేం లేదు, అసలు ఏం చేశాడు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం చేశాడు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో అది ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది. ఏ సెక్షన్లు పెట్టాలో ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది. జడగారి లాంటి వాళ్ళు కోట్లు వేసుకున్న డిబేట్లలో 4 ముక్కలు చెప్పగానే ఆహా ప్రజాస్వామ్యం పట్ల ఈయనకి ఎంత బాధ్యత ఉంది, ఓహో ఎంత అవగాహన ఉంది ప్రజాస్వామ్యతల పట్ల అనేసి ఉప్పొంగిపోయేవాళ్ళు అందరూ ఆ డిబేట్లు చూస్తా. ఒరిజినల్ స్వరూపము మన జడగారు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఏదో డిప్యూటీ సీఎం పదవి వస్తుందని ఆశించి ఏదో కొంచెం అన్రెస్ట్ క్రియేట్ చేస్తే రాష్ట్రంలో పదవులు పొందొచ్చు అనే ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఇప్పుడు ఏదో 4 కేసుల్లో బెయిల్ వచ్చింది, 5వ కేసులో కూడా బెయిల్ తేవాల్సింది కదా. ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఎక్కడికి పోయింది మేధావితనం? మొత్తము బయటకు రాకుండా బిఎన్ఎస్ ఉపయోగించారు ఇప్పుడు. సో ఇంకొకసారి ఎవరు కూడా హిందూ మతాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ డ్రైనేజీ నోట్లతో ఆ డ్రైనేజీ నోర్లు వేసుకొని మాట్లాడకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఏమ్మా ప్రశ్న గారి వైఫ్ ఇంతకుముందు మీ ఆయన మాట్లాడిన మాటలు మన చెవులకి ఎక్కలేదా? ఇప్పుడే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు. అంతకుముందు అతను అన్న మాటలకి ఎంతమంది హిందువులు ఎంత బాధపడి ఉంటారో కడుపు రగిలిపోతుంది, రక్తం మరుగుతుంది అంటారు చూడండి. అలాంటి స్థితిలో ఉన్నారు హిందువులు ఈరోజు. ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే ఇలాంటి వెధవలు ఈ సొసైటీలో తిరుగుతూ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి నారాయణ నేల మీద జీవిస్తూ ఈ మట్టిలో పండిన ఆహార పదార్థాలు తిని బ్రతుకుని వెళ్ళదీస్తూ ఈ నీళ్లు తాగుతూ ఈ గాలి పీలుస్తూ వీళ్ళనే తిడతారా మీరు? అంతటి ఖండకారం ఎక్కడి నుంచో ఎవడో పడేసే విదేశాల నుంచి వచ్చి ఆ డబ్బులతో మీరు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఆ డబ్బులు ఎరగా వేసి మత మార్పులు చేయిస్తూ మీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఓకే, కొత్తగా మత మార్పిళ్ళు చేస్తున్న వాళ్ళు ఎలా వాళ్ళని మభ్య పెడుతున్నారు అనేది మాకు తెలియంది కాదు, జనాలందరికీ తెలిసిందే. ఇవాళ దాకా హారతలు ఇచ్చిన చేతులే తెల్లారి పొద్దున
చర్చిలోకి వెళ్తున్నాయి. ఈ లోపల ఎంత చేతులు మారాయో అందరికీ తెలిసిన విషయం, అందరం చూస్తానే ఉన్నాం. ఇవన్నీ మాకు అనవసరమని వదిలేసి ఊరుకున్నాం. మీలాగా బయటికి వచ్చి మాట్లాడలేదు ఏ రోజు. బట్ ఈరోజు ఆ అవసరం వచ్చింది. మీరు చేస్తున్న పనికి మాలిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియాలి అంటే ఇలా కొంతమంది అయినా మాట్లాడాలి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఈ ప్రశ్నగాడు తీసుకొచ్చాడు. బచ్చలకూరి జోసఫ్ అంతే. మా హిందూ మతంలో ఉన్న దేవుళ్ళు కావచ్చు, మహాభారతంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా వాళ్ళు నెగిటివ్ అండ్ పాజిటివ్ అంటే మంచి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు, చెడ్డవాళ్ళు కావచ్చు, ఎవరి పేరైనా పెట్టుకునే అర్హత ఓన్లీ హిందువుకు మాత్రమే ఉంటుంది. మీరు ఎందుకు పెట్టుకొని ఆ పేర్లతో మమ్మల్ని కించపరచాలని చూస్తారు? సో ఇప్పుడు నోరు ఇంకొకసారి తెరవకుండా లైఫ్ లాంగ్ బయటకు వచ్చే పని కూడా లేకుండా ఇరుక్కుపోయాల్సిన పరిస్థితి అతనికి కలిగింది. దాని వెనక దాగి ఉన్న వ్యక్తుల చిట్టా కూడా ఇప్పుడు బయటకు రాబోతుంది. మద్యం కుంభకోణంలో దోచుకున్న ధనం అంతా ఎలా ఈ యూట్యూబ్ ఛానళ్ళకి, ఈ డ్రైనేజీ నోళ్ళకి వెళ్ళిందో మొత్తం తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం బయటికి రాబోతుంది. అందుకనే పెద్దల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎలా బయటకు తీసుకురావాలా ఈ ప్రశ్నగాని అని చెప్పేసి మళ్ళా గుల్లాల పడుతున్నారు. ఇంకా నిస్సిగ్గుగా ఇలాంటి క్రిమినల్స్, ఇలాంటి నేరాలు చేస్తూ ఇలాంటి దిగజారు మాటలు మాట్లాడుతున్న వ్యక్తులకి న్యాయ సహాయం అందిస్తామని బహిరంగంగా ప్రెస్ మీట్లు మరి పెట్టి చెప్తున్నారంటే మీరెంతటి గనులు, మీరెంతటి సహాయ సహకారాలు వాళ్ళకి అందించి ఉంటారో ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రభుత్వానికి కూడా పూర్తిగా అర్థమైంది. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ప్రజల్లోకి చేరతాయేమో, ప్రజలు అట్రాక్ట్ అయిపోతారేమో, అవి అందరికీ తెలియకూడదు ఆ విషయాలని చెప్పేసి ఈ ప్రశ్నగాడి ఇష్యూ ఒకటి తెచ్చి ఇంకా రెచ్చగొచ్చి మాట్లాడిచ్చి ప్రజల్లో ఒక అశాంతిని, సమాజంలో ఒక శాంతి భద్రతల ఇష్యూని తీసుకురావడానికి మాత్రమే మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు. క్రిమినల్స్కి, రేపిస్టులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి న్యాయ సహాయము, ధన సహాయం అందిస్తూ మేము ఇలాంటి వాళ్ళ వైపే ఉంటామని బహిరంగ ప్రకటన చేస్తున్న మీ యొక్క స్టాండ్ని ఏమని అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. చిన్నపిల్లాడు ఏదో 2 తప్పులు చేశాడ. ఆ చిన్నపిల్లాడు చేసిన ఆ 2 తప్పులు మన వాళ్ళకు, మన సంబంధికులకో జరిగితే దాని యొక్క తీవ్రత ఏంటో మనకు బాగా తెలిసి వచ్చేది. ఆ చిన్నపిల్లాడు చేసిన 2 తప్పులు అని చెప్పేసి వదిలేయబట్టే, తమను ఆ రకంగా వదిలేయబట్టే ఈరోజు ఇలాంటి అశాంతి క్రియేట్ చేయడానికి వెనకుండి నడిపిస్తున్నారు. అదే ఆ రోజే మొక్క వంగనిదా మానయ్య వంగున అన్నట్టు ఆ రోజే 4 పీకుంటే మీ తండ్రి గారు ఈరోజు ఒక మంచి మార్గంలో వెళ్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసేవాళ్ళు. ఇలాంటి వెనక ఉండి ఇలాంటి దిగజారు పనులకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు కాదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఎక్కడే పోతాయి? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. మరి ఆ రోజు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని దించడానికి నాయక నిమజ్జనంలో అల్లలు సృష్టించడం కానివ్వండి, అంతకుముందు చెన్నారెడ్డి గారినో విజయభాస్కర్ రెడ్డి గారిని దించడం కోసం హైదరాబాద్లో ఎన్ని అల్లర్లు క్రియేట్ చేశారు, ఎన్నిసార్లు కర్ఫ్యూ వాతావరణం హైదరాబాద్లో ఉండేదో అప్పట్లో 90s, 80s ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. ఎక్కడే పోతే బుద్ధులు ఏదో మనం చేసిన తప్పులన్నీ చూపించుకోవడం కోసం ఏదో మంచి వాళ్ళగా ఒక ముసుగేసుకొని ముందుకెళ్ళినంత మాత్రాన అంతకుముందు తండ్రి గారు చేసిన తప్పుల్ని ఎవరో మర్చిపోరు. ఈరోజు కొడుకు గారు చేసిన తప్పుల్ని ఎవరో కళ్ళు మూసుకొని ఉండరు చూడకుండా. సో అందరికీ తెలుసు అందరు ఎవరెవరు ఏం చేస్తారు. అదే కంటిన్యూ చేస్తూ ఈ రోజుల్లో కూడా ఈ కుల మతాలు వీటిని తీసుకొస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఎంతకంటే హీనమైన మనస్తత్వం ఎవరికీ ఉండదు. ఈ గ్లోబలైజేషన్లో, ఈ ఫాస్ట్ జనరేషన్ పీపుల్స్ మధ్య ఎటువంటి కుల మత భేదాలు ఏమీ లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉపాధి కోసం పాటలు పడుతూ ప్రశాంతంగా సంతోషంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలను పట్టుకొని ఊగులాడుతూ మత ప్రచారాలు చేసుకుంటూ వేరే మతాలని కించపరుస్తూ మాట్లాడుతూ వాళ్ళలో విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా మనం లబ్ధి పొందాలి అని చూస్తూ ఉన్న మీ మనస్తత్వానికి అసలు ఏమని చెప్పాలో కూడా అర్థం కాదు. ఎంత హీనమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇంకా ఈ రోజుల్లో ఉన్నారా అంటే అది ప్రజలు ఇంకా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళ యొక్క అజ్ఞానం, అంతకన్నా ఇంకేమీ లేదు. సపోర్ట్ చేయండి, మంచి పనులు చేసింది ఎవరైనా సపోర్ట్ చేయండి. ఇక్కడ పార్టీలు అవసరం లేదు, వ్యక్తులు మాత్రమే ఎవరు మంచి పనులు చేస్తున్నారు, సమాజం యొక్క అభివృద్ధికి ఎవరు దోహదపడుతున్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఎవరు కోరుకుంటున్నారు,
అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని ఈ అంట్రెస్ట్ క్రియేట్ చేసే వాళ్ళకి, దిగజారుడు మాటలు మాట్లాడే వాళ్ళకి జేజేలు కొడుతున్నంత కాలం మీ బ్రతుకులు మారవు, సమాజంలో మార్పు అనేది రానే రాదు. దయచేసి ఇలా ఈ ప్రశ్నలు సంధించే వాళ్ళని ఇంకా సమాధానం రాకుండా, ప్రశ్న వేయటానికి కూడా నోరు పనికి రాకుండా చేయాలి. ఇలాంటి వాళ్ళని ఒక్కడికి అలాంటి పనిష్మెంట్ ఇస్తే ఇంకొకడు ఎవడు సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రయత్నించడు. ఆ ఊహ కూడా రాకూడదు. ఇది ఒక సెక్యులర్ కంట్రీ, అంటే లౌకిక రాజ్యం. ప్రభుత్వం ముందు అన్ని మతాలు సమానమే. ఇది గుర్తెరిగి మనం మనగలగాలి. అంతేగాని బీజేపీ వాళ్ళు ఓట్ల కోసమేమో హిందూస్ అందరు కావాలి, ఓకే, ఎక్కడ మైనారిటీస్ ఓట్స్ మళ్ళీ పడవేమో అనేసి ఇలాంటప్పుడు నోరెత్తడు. ఒక్క బీజేపీ నాయకుడు సెంట్రల్లో కానీ స్టేట్స్లో కానీ ఎవరైనా ఒక్క నోరెత్తారా? ఒక్కరైనా ఈ ఇష్యూ మీద అసలు వాయిస్ రేజ్ చేస్తారా? అసలు రియాక్ట్ అయ్యారా ఒక్కరన్నా? ఏం సెంట్రల్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని మాట్లాడవద్దు అని చెప్పారా? మీరు రియాక్ట్ అవ్వాలి కదా. సొసైటీలో ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు అది ఒక మతానికి కానీ సమాజానికి కానీ దానివల్ల హాని కలుగుతుంది, విద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక అట్లీస్ట్ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ రియాక్ట్ అవ్వాలి కదా. అలా రియాక్ట్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలే. ఎప్పుడైతే సోమవీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ మత విద్వేషాలకు సంబంధించి కొన్ని విషయాలు జరిగాయి రాష్ట్రంలో, అప్పుడు కూడా ఎవరు నోరెత్తలా. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు కూడా ఉంది. మరి ఇప్పుడున్న అధ్యక్షులు వారు ఏం చేస్తున్నారో, మిగతా బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో, మరి తెలంగాణలో ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి సెంట్రల్లో ఉన్న తెలుగు బీజేపీ వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, దేశంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సెంట్రల్ గవర్నమెంట్లో పెద్దలందరికీ తెలిసిపోయిద్ది. మరి వాళ్ళందరికీ ఏమి తెలియట్లేదా, వినపట్టలేదా? అఫ్కోర్స్ బిఎన్ఎస్ యాక్ట్ పెట్టుండొచ్చు, మావోయిస్టులకు ఎగనెస్ట్గా మాట్లాడారు, దేశంలో ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు ఆ ప్రశ్నగాడు అని చెప్పేసి తెలిసి ఉండొచ్చు. అంతేగాని ఇలా దేవుళ్ళ మీద కూడా ఎంత దిగజారు వ్యాఖ్యలు చేశారు కాబట్టి కనీసం మీరేదో మాది హిందూ పార్టీ అన్నట్టు చెప్పుకుంటారు కదా, ఎక్కడ హిందువులకు సంబంధించి ఏ ప్రచారాలు చేయాలన్నా, ఏ గుళ్ళు గోపురాలు డెవలప్ చేయాలని ముందుంటారు కదా. మరి ఇలాంటప్పుడు మీ నోళ్ళు ఏమైపోయాయి? ఒక్కరు కూడా మాట్లాడట్లేదే. కనీసం రియాక్ట్ అయ్యి మీ విజ్ఞతని ప్రదర్శించండి. Thank you for watching this video.